దాసులను దాసీలను రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు. తర్వాత అబీమెలెకు, చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది, నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకో అని అబ్రాహాముతో అన్నాడు. తరువాత అతడు శారాతో, చూడు, నీ అన్నకు నేను 1000 వెండి నాణేలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్న వారందరి ఎదుట ఈ డబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుట నీకు న్యాయం జరిగింది అన్నాడు. అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు. ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్లనుగా చేశాడు. ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పినట్టే శారాపై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు. అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది. అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు. దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు 8వ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు 100 ఏళ్ళు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు పుట్టించాడు, నా సంగతి తెలిసిన వారంతా నాతో కలిసి సంతోషిస్తారు అన్నది. ఆమె ఇంకా, శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగేవారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా అన్నది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయటం శారా చూసింది. ఆమె అబ్రాహాముతో ఇలా అంది, ఈ దాసిని ఈమె కొడుకుని వెళ్ళగొట్టు, ఎందుకంటే ఈ దాసి కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీల్లేదు. ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలును బట్టి చాలా వేదన చెందాడు. అయితే దేవుడు, ఈ అబ్బాయి కోసం, నీ దాసి కోసం నువ్వు బాధపడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి, ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులవుతారు. అయినప్పటికీ ఈ దాసి కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను అని అబ్రాహాముతో చెప్పాడు. హాగరును పంపివేయడం. కనుక అబ్రాహాము తెల్లవారక ముందే లేచి రొట్టె, నీళ్లు పోసిన తోలుతిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షెబా అడవి చేరి అక్కడ తిరుగుతూ ఉంది. ఆ తోలుతిత్తిలోని నీళ్లు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది. ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చింది. దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. హాగరూ, నీకొచ్చిన కష్టమేమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్న చోటనే దేవుడు అతని మొర విన్నాడు. నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు, అతనికి ధైర్యం చెప్పు, ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ధి చేయబోతున్నాను అని ఆమెకు చెప్పాడు. అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకునేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తోలుతిత్తిని నీళ్లతో నింపి ఆ బాలుడికి తాగించింది. దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు. అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. ఆ రోజుల్లో అబీమెలెకు అతని సైన్యాధిపతి ఫీకోలు కలిసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు.
నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్ల, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్ల చూపించు అన్నాడు. అందుకు అబ్రాహాము, నేను వాగ్దానం చేస్తాను అన్నాడు. అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు, ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు. నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈరోజే తెలిసింది అన్నాడు. అబ్రాహాము గొర్రెలను, ఎడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు. తర్వాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి 7 ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు. అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో, నువ్వు 7 ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు, దాని అంతరార్థం ఏమిటి అని అడిగాడు. దానికి అబ్రాహాము, ఈ బావిని నేనే తవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ 7 ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి అన్నాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షెబా అనే పేరు వచ్చింది. బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలిసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన అబ్రాహాము అని పిలిచినప్పుడు అతడు చిత్తం ప్రభూ అన్నాడు. అప్పుడు ఆయన అబ్రాహాముతో, నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు అన్నాడు. కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి దహనబలి కోసం కట్టెలు కట్టి తన కొడుకు ఇస్సాకుతో పాటు 2 పనివాళ్లను వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. 3వ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు. తన పనివాళ్లతో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను అబ్బాయి అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి కొండపైకి ఎక్కుతున్నారు. ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును నాన్నా అని పిలిచాడు. దానికి అబ్రాహాము, ఏం నాయనా అన్నాడు. అప్పుడతడు, చూడండి, మన దగ్గర నిప్పు, కట్టెలు ఉన్నాయి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. దానికి అబ్రాహాము, కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు అన్నాడు. దేవుడు అబ్రాహాము చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్లతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. తరువాత అబ్రాహాము తన కుమారుని వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత, అబ్రాహామూ, అబ్రాహామూ అని పిలిచాడు. దానికతడు, చిత్తం ప్రభూ అన్నాడు. అప్పుడు ఆయన, ఆ బాలునిపై చెయ్యి వేయకు, అతనికి ఏ హాని తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వటానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది అన్నాడు. అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో
కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. అబ్రాహాము ఆ చోటును యెహోవా ఈరే అని పిలిచాడు. కాబట్టి యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు అనే మాట ఈనాటి వరకు నిలిచి వాడుకలో ఉంది. యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు, నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వటానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువుల వలె అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమిపైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. తరువాత అబ్రాహాము తన పనివాళ్ల దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు. నాహోరు సంతతి. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది. ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు, కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి. అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ 8 మంది మిల్కా ద్వారా కలిగారు. అతని ఉంపుడు కత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు. ఆదికాండము 23వ అధ్యాయము. శారా మరణం, సమాధి. శారా 127 సంవత్సరాలు జీవించింది. కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ అర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికి వచ్చాడు. తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గర నుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు, నేను మీ మధ్య ఒక పరదేశిగాను, పరాయివాడిగాను ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్లను పాతిపెట్టడానికి నాకు ఒక శ్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి అన్నాడు. దానికి హేతు వారసులు ఇలా అన్నారు, అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు. మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్లను పాతిపెట్టు. చనిపోయిన నీ భార్యను పాతిపెట్టడానికి మాలో ఎవరు తమ భూమిని నీకివ్వటానికి నిరాకరించరు. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిలపడ్డాడు. చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి. అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత శ్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి అన్నాడు. ఆ ఎఫ్రోను హేతు సంతతి వారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతి వారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు, అయ్యా, అలా కాదు, నేను చెప్పేది వినండి. ఆ పొలాన్ని, దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను. అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిలపడ్డాడు. నీకిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను అని అందరికీ వినపడేలా చెప్పాడు. దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు, అయ్యా, విను. ఆ భూమి వెలగా 400 షెకెళ్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకు నాకు ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో అన్నాడు.
అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను, అంటే వర్తకుల తూకం ప్రకారం 400 షెకెళ్ల వెండిని అబ్రాహాము తూచి అతనికిచ్చాడు. ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలాలోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయ్యింది. ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలంలోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు. ఆ విధంగా ఆ పొలాన్ని, దాంట్లో ఉన్న గుహని శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వటం వల్ల అది అతని సొంతం అయ్యాయి. ఆదికాండము 24వ అధ్యాయము. ఇస్సాకు రిబ్కాల కళ్యాణం. అబ్రాహాము బాగా వయస్సు మళ్ళి వృద్ధుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి వ్యవహారాలను, ఇంటి విషయాలను నిర్వహించే పెద్ద దాసుణ్ణి పిలిచాడు. నీ చెయ్యి నా తొడ కింద ఉంచు. నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్లలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకుండా నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడ నుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో భూమి ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు అని ప్రమాణం చేయిస్తాను అని అతనితో అన్నాడు. దానికి ఆ దాసుడు, ఒకవేళ ఆమె నాతో కలిసి ఈ దేశం రావటానికి ఇష్టపడకపోతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా అని ప్రశ్నించాడు. అప్పుడు అబ్రాహాము, ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకువెళ్ళకూడదు. నా తండ్రి ఇంటి నుండి, నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకువచ్చి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడ నుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు. అయితే ఒకవేళ నీ వెంట రావటానికి ఆమె ఇష్టపడకపోతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకాని నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకువెళ్ళకూడదు అని చెప్పాడు. కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రాహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు. ఆ దాసుడు తన యజమానికి చెందిన 10 ఒంటెలను తీసుకుని ప్రయాణమయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకువెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్లి ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు. అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్లు తోడుకోవటానికి వచ్చే సమయమది. అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు, నా యజమాని అయిన అబ్రాహాము దేవుడివైన యెహోవా, నా యజమాని అయిన అబ్రాహాము పట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈ రోజు నాకు కార్యం సఫలం చెయ్యి. ఇదిగో చూడు, నేను ఈ నీళ్ల బావి దగ్గర నిలబడ్డాను. ఈ ఊళ్ళో వాళ్ళ పిల్లలు నీళ్లు తోడుకోవటం కోసం వస్తున్నారు. ఇది ఈ విధంగా జరగనియ్యి. నీ కుండ కొంచెం వంచి నేను తాగటానికి కాసిన్ని నీళ్లు పొయ్యి అని నేను అంటే, తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను అన్నాడు. అతడు ఈ మాటలు ముగించక ముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రాహాము సోదరుడైన నాహోరుకు అతని భార్య అయిన మిల్కాకు పుట్టిన కుమారుడు. ఆ అమ్మాయి చాలా అందగత్తె, కన్య, పురుష స్పర్శ ఎరగనిది. ఆమె ఆ బావిలోకి దిగి కుండతో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది. అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దయచేసి నీ కుండలో నీళ్లు తాగటానికి నాకు పోస్తావా అని ఆమెను అడిగాడు. దానికామె, అయ్యా తాగండి అంటూ చప్పున కుండ చేతి మీదికి దించుకుని అతడు తాగటానికి నీళ్లు ఇచ్చింది. ఆమె
అతనికి తాగటానికి నీళ్లు ఇచ్చిన తర్వాత మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్లు తోడి పోస్తాను అని చెప్పి త్వరగా అక్కడి తొట్టెలో కుండెడు నీళ్లు కుమ్మరించి తిరిగి నీళ్లు తోడటానికి బావి దగ్గరికి పరుగుతీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది. ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోవడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు. ఒంటెలు నీళ్లు తాగటం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కు పుడకను, ఆమె చేతులకు 10 తులాల బరువున్న 2 బంగారు కడియాలను బయటకు తీశాడు. ఆమెను, నువ్వు ఎవరమ్మాయివి? మీ నాన్నగారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు అని అడిగాడు. దానికి ఆమె, నేను నాహోరుకు మిల్కాకు కొడుకైన బెతూయేలు కూతుర్ని అంది. ఇంకా ఆమె, మా దగ్గర చాలా గడ్డి, మేత ఉన్నాయి, రాత్రి ఉండటానికి స్థలం కూడా ఉంది అంది. ఆ వ్యక్తి తల వంచి యెహోవాను ఇలా ఆరాధించాడు. అబ్రాహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగుగాక. ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాస్యతను, తన విశ్వసనీయతను చూపటం మానలేదు. నన్నైతే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ అందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. ఈ రిబ్కాకు ఒక సోదరుడున్నాడు. అతని పేరు లాబాను. అతడు తన సోదరి చేతులకున్న కడియాలు, ముక్కుకు ఉన్న పుడకను చూశాడు. అలాగే ఆ వ్యక్తి నాతో ఇలా చెప్పాడు అంటూ తన సోదరి చెప్పిన మాటలు విన్నాడు. అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడతను తన ఒంటెల పక్కనే నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి లాబాను ఇలా అన్నాడు, యెహోవా ఆశీర్వదించినవాడా, లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటిని, మీ ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను అన్నాడు. ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డి, మేత పెట్టాడు. అబ్రాహాము సేవకునికి, అతనితో కూడా వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోటానికి నీళ్లు ఇచ్చాడు. భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు. కాని అతడు, నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది, అది చెప్పే వరకు నేను భోజనం చేయను అన్నాడు. అందుకు చెప్పండి అన్నాడు. అప్పుడు అతడు ఇలా చెప్పాడు, నేను అబ్రాహాము దాసుణ్ణి. యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెలను, పశువులను, వెండి బంగారాలను, దాసులను, దాసీలను అనుగ్రహించాడు. నా యజమాని భార్య శారా, ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది. నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుక్కే ఇచ్చాడు. నా యజమాని నాతో ఇలా చెప్పాడు, నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ కనాను దేశపు అమ్మాయిల్లో ఎవర్నీ నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయవద్దు. నువ్వు నా తండ్రి ఇంటికి, నా రక్త సంబంధీకుల దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకురావాలి అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు. దానికి నేను, ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే అని నా యజమానిని అడిగాను. అతడు, నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను, ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి, నా తండ్రి వారసుల నుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకువస్తావు. అయితే నువ్వు నా రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపటానికి వాళ్ళు ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు అన్నాడు. నేను ఈరోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను, నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా నా ఈ ప్రయాణాన్ని విజయవంతం చేస్తే, నేను ఈ నీళ్ల బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్లు తోడుకోవడానికి వచ్చిన అమ్మాయితో నేను, దయచేసి నీ కుండలో నీళ్లు కాసిన్ని నాకు తాగటానికి ఇవ్వు అని అడిగితే, మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని ఏ అమ్మాయి చెబుతుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను. నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో, రిబ్కా తన భుజం మీద కుండ పెట్టుకుని
బావి దగ్గరికి వచ్చి ఆ బావిలోకి దిగి నీళ్లు తోడుకుని వచ్చింది. అప్పుడు నేను, నాకు తాగటానికి నీళ్లు ఇమ్మని ఆమెను అడిగాను. ఆమె వెంటనే కుండ దించి, తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అంది. నేను ఆ నీళ్లు తాగాను. ఆమె ఒంటెలకు కూడా నీళ్లు పెట్టింది. అప్పుడు నేను, నువ్వు ఎవరి అమ్మాయివి అని అడిగాను. ఆమె, నేను మిల్కా నాహోరుల కొడుకు బెతూయేలు కూతురిని అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పుడక, చేతులకు కడియాలు పెట్టాను. నా యజమాని బంధువు కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకువెళ్ళడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యెహోవాను నా తల వంచి ఆరాధించాను. నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించాను. కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయను, నమ్మకాన్ని చూపించదలుచుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేను ఎటు వెళ్ళాలో అటు వెళ్తాను అన్నాడు. అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు, ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో చెడో మేమేమి చెప్పగలం? చూడు, రిబ్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది. ఆమెను తీసుకువెళ్ళు. యెహోవా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది గాక. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి, బంగారు నగలను, వస్త్రాలను బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికి, సోదరుడికి విలువైన కానుకలిచ్చాడు. అప్పుడు అతడు, అతనితో వచ్చిన వాళ్ళు భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు, నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి అని అడిగాడు. ఆమె సోదరుడు, ఆమె తల్లి, మా అమ్మాయిని కనీసం 10 రోజులన్నా మా దగ్గర ఉండని, తరువాత ఆమెను తీసుకువెళ్ళవచ్చు అన్నారు. కాని అతడు, యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు, నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం అని రిబ్కాను పిలిచారు. ఈ వ్యక్తితో నువ్వు వెళ్తావా అని అడిగారు. దానికామె వెళ్తాను అంది. కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసీని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడు, అతనితో వచ్చిన మనుషులతో పంపించారు. అప్పుడు వాళ్ళు రిబ్కాతో, మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి. నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారుగాక అంటూ ఆమెను దీవించారు. రిబ్కా, ఆమె సేవకురాళ్ళు ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు. ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బేయర్ లహైరోయి నుండి వస్తూ ఉన్నాడు. ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటెపై నుండి దిగింది. మనలను కలుసుకోవడానికి మైదానం నుండి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు, ఆయన నా యజమాని అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది. అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకువెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు. ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రాహాము ఇతర సంతతి. అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్లు పుట్టారు. యొక్షాను షేబా, దేదానులకు జన్మనిచ్చాడు. అషూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే. మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు. వీళ్ళందరూ కెతూరా సంతానం.
అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు. అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడు గత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు. అబ్రాహాము మరణం, సమాధి. అబ్రాహాము మొత్తం 175 సంవత్సరాలు జీవించాడు. అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు. అతని కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలు కలిసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది. అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామును అతని భార్య శారాను పాతిపెట్టారు. అబ్రాహాము చనిపోయిన తర్వాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బేయర్ లహైరోయి దగ్గర నివాసమున్నాడు. ఇష్మాయేలు వంశావళి. ఐగుప్తీయురాలు శారా దాసి అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది. ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాము, మిష్మా, దుమానమశ్షా, హదరు, తేమా, యతూరు, నాపీషు, కెదెమా. ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారం, కోటల ప్రకారం, వంశావళుల ప్రకారం వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం 12 మంది రాజులు. ఇష్మాయేలు 137 సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు, తన పితరులను చేరుకున్నాడు. వీళ్ళు అష్షూరుకు వెళ్లే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకు నివసిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు. అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి. ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియావాడైన బెతూయేలు కూతురు, సిరియావాడైన లాబాను సోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అతనికి వయస్సు 40 సంవత్సరాలు. ఏశావు యాకోబుల జననం. ఇస్సాకు భార్యకి పిల్లలు కలగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో 2 పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె, నాకెందుకిలా జరుగుతోంది? ఇలా అయితే నేను బతకడం ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు, 2 జాతులు నీ గర్భంలో ఉన్నాయి. 2 గోత్రాలు నీ గర్భంలో నుండి వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఆమె నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్లంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు 60 ఏళ్ళు. ఏశావు తన జ్యేష్ఠత్వం హక్కు వదులుకోవటం. ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడటంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కాని యాకోబు నెమ్మదస్తుడు, గుడారంలోనే ఉండేవాడు. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం. యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు. ఏశావు యాకోబును, దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికి ఇవ్వు, నేను చాలా అలసిపోయాను అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది. అందుకు యాకోబు, ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు ఏశావు, చూడు, నేను ఆకలితో చావబోతున్నాను, ఈ జన్మ హక్కు నాకెందుకు అన్నాడు. యాకోబు
ముందు ప్రమాణం చెయ్యి అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మివేశాడు. యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడుకాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టె, కూర తిని తాగి అక్కడ నుండి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు. ఆదికాండము 26వ అధ్యాయము. గెరారులో ఇస్సాకు. అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు, నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు. ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను. నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలను, శాసనాలను, నా చట్టాలను, నా నియమాలను పాటించాడు అని అతనికి చెప్పాడు. కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు. అక్కడ మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు ఆమె నా చెల్లి అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె. కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు. అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒకరోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, చూడు, ఆమె ఖచ్చితంగా నీ భార్యే. ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు అని అడిగాడు. దానికి ఇస్సాకు, ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను అన్నాడు. అందుకు అబీమెలెకు, నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజల్లో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేవాడే గదా, మాకు ఆ పాతకం చుట్టుకునేదే గదా అన్నాడు. కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ, ఈ వ్యక్తిని గాని ఇతని భార్యను గాని ముట్టుకునేవాడు ఖచ్చితంగా మరణశిక్ష పొందుతాడు అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేశాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల 100 అంతలు అధిక పంటను కోయగలిగాడు. కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు. అతనికి అనేక గొర్రెలు, పశువులు సమకూడాయి. అనేక మంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయపడ్డారు. అతని తండ్రి అయిన అబ్రాహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో, నువ్వు మాకంటే బలవంతుడివి, కాబట్టి ఈ ప్రాంతం విడిచి మాకు దూరంగా వెళ్ళిపో అన్నాడు. కాబట్టి ఇస్సాకు అక్కడ నుండి తరలి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ల బావులను తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు. ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ల బావి లభ్యమైంది. అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో, ఈ నీళ్లు మావే అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు గనుక ఇస్సాకు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టారు. తరువాత వాళ్ళు మరో బావి తవ్వారు. దానికోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి సిత్నా అనే పేరు పెట్టాడు. అతడు అక్కడ్నుంచి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు.
దానికోసం ఎలాంటి గొడవ జరగలేదు. కాబట్టి ఇస్సాకు, యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు, కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం అంటూ ఆ స్థలానికి రహబోతు అనే పేరు పెట్టాడు. అప్పుడు అక్కడ నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను, కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను. ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరు మీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు. ఇస్సాకు అబీమెలెకు ఒప్పందం. ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతును, తన సైన్యాధిపతి అయిన ఫీకోలును వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. వారితో ఇస్సాకు, మీరు నా మీద కక్ష కట్టి మీ దగ్గర నుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు అని వారిని అడిగాడు. అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు: యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని, అంటే నీకు మాకు మధ్య నిబంధన ఉండాలి అని కోరుతున్నాం. మేము నీకు ఎలాంటి హాని చేయలేదు, నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్య నుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు. కాబట్టి ఇస్సాకు వాళ్లకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు. పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తరువాత ఇస్సాకు వాళ్లను శాంతియుతంగా సాగనంపాడు. అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్లు పడ్డాయని చెప్పారు. ఆ బావికి ఇస్సాకు షీబా అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబాయే. ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకోవటం. ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీయుడైన బెయేరీ కూతురు యాహుదీతును, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతును పెళ్లి చేసుకున్నాడు. వీరు ఇస్సాకు, రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు. ఆదికాండము 27వ అధ్యాయము. ఇస్సాకు యాకోబును దీవించడం. ఇస్సాకు బాగా ముసలివాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో, నా కొడుకా అని పిలిచాడు. అతడు, చిత్తం నాన్నగారు అన్నాడు. అప్పుడు ఇస్సాకు, చూడు, నేను ముసలివాణ్ణి, ఎప్పుడు చనిపోతానో తెలియదు. కాబట్టి నువ్వు నీ ఆయుధాలు, అమ్ముల పొదిని, విల్లుని తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నా కోసం వేటాడి మాంసం తీసుకురా. దాన్ని నా కోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకొస్తే నేను చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకురావటానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో, జాగ్రత్తగా విను, మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో, నేను చనిపోకముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా అన్నాడు. కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి. నువ్వు మంద దగ్గరికి వెళ్ళి 2 మంచి మేక పిల్లలను పట్టుకునిరా. నేను వాటితో మీ నాన్న ఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను. మీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు అంది. దానికి యాకోబు తన తల్లితో, నా అన్న ఏశావుకు ఒళ్లంతా జుట్టు ఉంది, నేను నున్నగా ఉంటాను. ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో, అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక
నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది అన్నాడు. కాని అతని తల్లి, కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక. నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకునిరా అని చెప్పింది. కాబట్టి యాకోబు 2 మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరికి తీసుకునొచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది. రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి. ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేకపిల్లల చర్మాన్ని అతని మెడపైని నున్నని భాగంలో కప్పింది. తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలను, రొట్టెను తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది. అతడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు అని పిలిచాడు. ఇస్సాకు, కొడుకా, ఏమిటి, నువ్వు ఎవరివి అని అడిగాడు. దానికి యాకోబు, నేను ఏశావుని, నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో, నా కొడుకా, అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది అన్నాడు. దానికి యాకోబు, నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు, అందుకే ఇంత త్వరగా దొరికింది అన్నాడు. అప్పుడు ఇస్సాకు, నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా, దగ్గరికి రా అన్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు, స్వరం యాకోబుది, కాని చేతులు ఏశావు చేతులే అన్నాడు. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తుపట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతన్ని ఆశీర్వదించాడు. నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా అని అడిగాడు. యాకోబు, అవును నేనే అన్నాడు. అప్పుడు ఇస్సాకు, ఆ ఆహారం తీసుకురా, నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యాకోబు ఆహారం తీసుకొచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకువస్తే తాగాడు. అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతన్ని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, చూడు, నా కొడుకు సువాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్ని, భూమి సమృద్ధిలో ఒక భాగాన్ని, విస్తారమైన ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడుగాక. మనుషులు నీకు సేవలు చేస్తారుగాక. జాతులు నీ ముందు సాగిలపడతారుగాక. నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడతారుగాక. నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారుగాక. నిన్ను ఆశీర్వదించేవారికి ఆశీర్వాదం కలుగుగాక. ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు. అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు అని తండ్రితో అన్నాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు, నువ్వు ఎవరివి అని అడిగాడు. అతడు, నేను నీ కొడుకుని, ఏశావు అనే నీ పెద్ద కొడుకుని అన్నాడు. దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకువచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు. ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు, ఏడ్చాడు. తన తండ్రితో, నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు అన్నాడు. ఇస్సాకు, నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు అన్నాడు. ఏశావు ఇలా అన్నాడు, యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను 2 సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకుపోయాడు. ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని, నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా అని అడిగాడు. అందుకు ఇస్సాకు, చూడు, అతణ్ణి నీకు
యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని అతనికి ఇచ్చాను. ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి అన్నాడు. ఏశావు తన తండ్రితో, నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు అంటూ గట్టిగా ఏడ్చాడు. అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు, చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దానిమీద కురవదు. నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కాని నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపై నుంచి విరిచివేస్తావు. యాకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు, నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను. తన పెద్ద కొడుకు ఏశావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్న కొడుకు యాకోబును పిలిపించింది. అతనితో, చూడు, నీ అన్న ఏశావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు. కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో. నీ అన్న కోపం చల్లారే వరకు కొద్ది రోజులు అక్కడే అతనితో ఉండు. నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి నువ్వు అతనికి చేసిన దాన్ని అతడు మర్చిపోయే వరకు అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్కరోజులోనే నేను మీ ఇద్దరినీ పోగొట్టుకోవటం ఎందుకు అంది. రిబ్కా ఇస్సాకుతో, ఏశావు పెళ్లాడిన హేతుజాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్లలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్లి చేసుకుంటే ఇక నేను బ్రతికి ఏం ప్రయోజనం అంది. ఆదికాండము 28వ అధ్యాయము. యాకోబు వెళ్ళిపోవడం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒక ఆమెను వివాహం చేసుకో. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా ఆయన నీకు నీ సంతానానికి అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడుగాక అని దీవించి పంపివేశాడు. అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరికి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు, బెతూయేలు కుమారుడు, యాకోబు ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడు. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని రావటానికి అతణ్ణి అక్కడికి పంపాడని అతనిని దీవించినప్పుడు, నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు అని అతనికి ఆజ్ఞాపించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడని, ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని ఏశావు తెలుసుకున్నాడు. అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్లి తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. బేతేలు దగ్గర యాకోబు కల. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఒకచోట పొద్దుగుంకటంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి అక్కడి రాళ్లల్లో ఒకదాన్ని తనకు తలగడగా చేసుకుని పడుకున్నాడు. అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యెహోవా దానికి పైగా నిలబడి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. ఇదిగో, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను.
నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. యాకోబు నిద్ర మేలుకొని, నిశ్చయంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియలేదు అనుకున్నాడు. అతడు భయపడి, ఈ స్థలం ఎంతో భయం గొలిపేది, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక ద్వారం ఇదే అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి దాన్ని కొన మీద నూనె పోశాడు. అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేసినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో 10వ వంతు నీకు తప్పక చెల్లిస్తాను అని మొక్కుకున్నాడు. ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు రాహేలును కలుసుకోవడం. యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు. అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర 3 గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్లు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది. అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు. యాకోబు వారిని చూసి, సోదరులారా, మీరెక్కడి వాళ్ళు అని అడగ్గా వారు, మేము హారాను వాళ్ళం అన్నారు. అతడు, నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా అని వారిని అడిగితే వారు, అవును, మాకు తెలుసు అన్నారు. అతడు క్షేమంగా ఉన్నాడా అని అడిగినప్పుడు వారు, క్షేమంగానే ఉన్నాడు, అదిగో అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తూ ఉన్నది అని చెప్పారు. అతడు, ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులను సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి అని చెప్పినప్పుడు వారు, మందలన్నిటినీ మళ్లించేదాకా అది మా వల్ల కాదు, బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాం అన్నారు. అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది. యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్లి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని పెద్దగా ఏడ్చాడు. యాకోబు తాను ఆమె తండ్రి బంధువునని, రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది. లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కోటానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. అప్పుడు లాబాను, నిజంగా నువ్వు నా ఎముకవి, నా మాంసానివి అన్నాడు. యాకోబు 1 నెల రోజులు అతని దగ్గర నివసించిన తర్వాత లాబాను, నువ్వు నా బంధువి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు అని యాకోబును అడిగాడు. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు సేవ చేస్తాను అన్నాడు. అందుకు లాబాను, ఆమెని పరాయివాడికివ్వటం కంటే నీకివ్వటం మేలు కదా, నా దగ్గర ఉండు అని చెప్పాడు. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి. లాబాను కూతుళ్లను యాకోబు పెళ్లి చేసుకోవటం. తరువాత యాకోబు, నా రోజులు పూర్తి అయ్యాయి కాబట్టి నేను నా భార్య దగ్గరికి పోతాను, ఆమెను నాకివ్వు అని లాబానును అడిగాడు. లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగుచేసి విందు చేశాడు. రాత్రివేళ
తన పెద్ద కూతురు లేయాని అతని దగ్గరికి తీసుకువెళ్ళాడు. యాకోబు ఆమెతో ఆ రాత్రి గడిపాడు. లాబాను తన దాసి అయిన జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు. తెల్లవారిన తరువాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకుని లాబానుతో, నువ్వు నాకు చేసిందేమిటి? రాహేలు కోసమే గదా నేను నీకు సేవ చేసింది. ఎందుకు నన్ను మోసపుచ్చావు అన్నాడు. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి పెళ్లి చేయడం మా దేశ మర్యాద కాదు. ముందు ఈమె 7 నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా 7 సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే అందుకు ప్రతిఫలంగా రెండో ఆమెను కూడా నీకిస్తాం అని చెప్పాడు. యాకోబు ఆ విధంగా లేయా వారం సంపూర్తి చేసిన తర్వాత లాబాను తన కూతురు రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు. లాబాను తన దాసి అయిన బిల్హాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చాడు. యాకోబు రాహేలుతో రాత్రి గడిపాడు. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి లాబానుకు మరి 7 సంవత్సరాలు సేవ చేశాడు. అతడు లేయాను ప్రేమించకపోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది. లేయా గర్భవతి అయ్యి కొడుకును కని, యెహోవా నా కష్టాన్ని చూశాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకును కని, నేను ప్రేమకు నోచుకోలేదనే సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడిని కూడా నాకు దయచేశాడు అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని, చివరికి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉంటాడు, ఎందుకంటే అతనికి 3 కొడుకులను కన్నాను అనుకుని అతనికి లేవి అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని, ఈసారి యెహోవాను స్తుతిస్తాను అనుకుని అతనికి యూదా అని పేరు పెట్టింది. తరువాత ఆమె కానుపులు ఆగిపోయాయి. ఆదికాండము 30వ అధ్యాయము. రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగకపోవటం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో, నాకు గర్భఫలమియ్యి, లేకపోతే నేను చచ్చిపోతాను అంది. యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు, నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా అన్నాడు. అందుకు ఆమె, నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు, ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు అని చెప్పి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు. అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చాడు, ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు అనుకుని అతనికి దాను అని పేరు పెట్టింది. రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు 2వ కొడుకుని కన్నది. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. జిల్పా యాకోబుకు కొడుకును కన్నది. అప్పుడు లేయా, ఇది అదృష్టమే గదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది. లేయా దాసి జిల్పా యాకోబుకు 2వ కొడుకుని కన్నది. లేయా, నేను భాగ్యవంతురాలిని, స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్లి పొలంలో మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు, నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు అని లేయాతో అంది. అందుకామె, నా భర్తను తీసుకున్నావు గదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా అంది. అందుకు రాహేలు, అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు అని చెప్పింది. ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్ళి, నువ్వు నా దగ్గరికి రావాలి,
నా కొడుకు తెచ్చిన మంత్ర మూలికలతో నిన్ను కొన్నాను అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు. దేవుడు లేయా మనవి విన్నాడు. ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు 5వ కొడుకుని కన్నది. లేయా నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు అనుకుని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది. లేయా మళ్లీ గర్భవతి అయ్యి యాకోబుకు 6వ కొడుకుని కన్నది. అప్పుడు లేయా, దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు, నా భర్తకు 6 కొడుకులను కన్నాను, కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు అనుకుని అతనికి జెబూలూను అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు. అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని దేవుడు నా నింద తొలగించాడు అనుకుంది. ఇంకా ఆమె యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక అనుకుని అతనికి యోసేపు అనే పేరు పెట్టింది. రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివెయ్యి, నా స్థలానికి నా దేశానికి తిరిగి వెళ్తాను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు, నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను, నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా అని చెప్పాడు. అందుకు లాబాను అతనితో, నీ దయ నా మీద ఉంటే నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను. నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను అన్నాడు. యాకోబు అతణ్ణి చూసి, నేను నీకే విధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు. నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగుపెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను అన్నాడు. అప్పుడు లాబాను, నేను నీకేమివ్వాలి అని అడిగాడు. అందుకు యాకోబు, నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నా కోసం నేను చెప్పిన విధంగా చేస్తే నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను. ఈ రోజు నేను నీ మందంతటిలో నడిచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దానిని, మేకల్లో మచ్చలైనా పొడలైనా గల వాటిని వేరు చేస్తున్నాను. అలాంటివన్నీ నాకు జీతమవుతాయి. ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలు మచ్చలు లేనివి, గొర్రె పిల్లల్లో నల్లగా లేనివి నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు అన్నాడు. అందుకు లాబాను, మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు అన్నాడు. ఆ రోజు లాబాను చారలు మచ్చలు ఉన్న మేకపోతులను, పొడలు మచ్చలు గల ఆడమేకలను, కొంచెం తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లల్లో నల్లవాటిని అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు. తనకు యాకోబుకు మధ్య 3 రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు. యాకోబు గంగరావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకుని ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. మందలు నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగటానికి వచ్చే కాలవల్లో నీటి గాళ్లలో వాటి ముందు పెట్టాడు. అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు పొడలు మచ్చలు గల పిల్లలను ఈనాయి. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి చారలు గల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చాయి. ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.
ఆదికాండము 31వ అధ్యాయము. యాకోబు తన కుటుంబాన్ని, మందలను తీసుకుని వెళ్ళిపోవడం. లాబాను కొడుకులు యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకుని దానివలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు అని చెప్పుకోవటం యాకోబు విన్నాడు. అంతేగాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు. అప్పుడు యెహోవా, నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని యాకోబుతో చెప్పాడు. యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలుని, లేయాని పిలిపించి వారితో, ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. మీ నాన్న నన్ను మోసం చేసి 10 సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమవుతాయి అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. చారులు గలవి నీ జీతమవుతాయి అని చెప్పినప్పుడు అవి చారులు గల పిల్లలను ఈనాయి. ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు. మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినప్పుడు గొర్రెలతో జతకట్టే పొట్టేళ్లు చారులు గాని, పొడలు గాని, మచ్చలు గాని కలిగి ఉన్నాయి. ఆ కలలో దేవుని దూత యాకోబూ అని నన్ను పిలిచినప్పుడు నేను చిత్తం ప్రభూ అన్నాను. అప్పుడు ఆయన, నీ కళ్ళు పైకెత్తి చూడు, గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్లన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను, నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను. నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అని నాతో చెప్పాడు అన్నాడు. అందుకు రాహేలు, లేయాలు, ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్లుగా చూడటం లేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావలసిన సొమ్మంతటిని పూర్తిగా తినేశాడు. దేవుడు మా నాన్న దగ్గర నుండి తీసేసిన ధనమంతా మాది, మా పిల్లలది కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి అని అతనికి జవాబు చెప్పారు. యాకోబు తన కొడుకులను, తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళటానికి తన పశువులన్నిటినీ, పద్దనరాములో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకుని కనాను దేశానికి బయలుదేరాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహదేవుళ్లను దొంగిలించింది. యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియపరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టయింది. అతడు తనకు కలిగినదంతా తీసుకుని పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు. లాబాను యాకోబును తరమటం. యాకోబు పారిపోయాడని 3వ రోజుకి లాబానుకు తెలిసింది. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకొని వెళ్లి గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి, నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని పలకవద్దు, జాగ్రత్త సుమా అని అతనితో చెప్పాడు. చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకుని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో, ఏంటి ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్లను తీసుకుపోవటం ఎందుకు? నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా పాటలతో, కంజరీలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే. నేను నా మనవళ్లను, కూతుళ్లను ముద్దు పెట్టుకొనియకుండా బుద్ధిహీనంగా ఎలా చేశావు? నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు
జాగ్రత్త సుమా, నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని పలకవద్దు అని నాతో చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలి అనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి అన్నాడు. అందుకు యాకోబు, నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్ళాడు కాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేచి నిలబడనందుకు తమరు కోపపడవద్దు, నేను నా నెలసరి కాలంలో ఉన్నాను అని చెప్పింది. అతడెంత వెదికినా ఆ విగ్రహాలు దొరకలేదు. యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ, నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమటానికి నేను చేసిన పాపమేంటి? నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నా వారి ముందు నీ వారి ముందు దాన్ని తెచ్చిపెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. ఈ 20 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనపడకుండా పోలేదు. నీ మంద పొట్టేళ్లను దేనినీ నేను తినలేదు. క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా రాత్రైనా ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. నేనెలా ఉన్నానో చూడు. పగలు ఎండకి, రాత్రి మంచుకు క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది. నీ ఇద్దరు కూతుళ్ళ కోసం 14 సంవత్సరాలు, నీ మంద కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం 10 సార్లు మార్చావు. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసని, నా చేతుల కష్టాన్ని చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు అని అన్నాడు. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనపడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను? కాబట్టి నువ్వు నేను ఒక నిబంధన చేసుకుందాంరా. అది నాకు నీకు మధ్య సాక్షిగా ఉంటుంది అని యాకోబుతో అన్నాడు. అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు. రాళ్లు పోగు చేయండి అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్లు తెచ్చి కుప్పగా వేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు. లాబాను దానికి యగర్ షహదూతా అని పేరు పెట్టాడు. కాని యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు. యాకోబు లాబాను ఒడంబడిక. లాబాను, ఈరోజు ఈ కుప్ప నాకు నీకు మధ్య సాక్షిగా ఉంటుంది అని చెప్పాడు. అందుకే దానికి గలేదు అనే పేరు వచ్చింది. ఇంకా మనం ఒకరికొకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకు నీకు మధ్య జరిగేది కనిపెడతాడు అని చెప్పాడు. కాబట్టి దానికి మిస్పా అని కూడా పేరు పెట్టారు. తర్వాత లాబాను, నువ్వు నా కుమార్తెలను బాధపెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నా చూడు, మన దగ్గర ఎవరూ లేకపోయినా నాకు నీకు మధ్య దేవుడే సాక్షి అని చెప్పాడు. అదీగాక లాబాను, నాకు నీకు మధ్య నేను నిలబెట్టిన ఈ స్తంభాన్ని, ఈ రాళ్ల కుప్పని చూడు. నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పని, ఈ స్తంభాన్ని దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పని, ఈ స్తంభాన్ని దాటి నా దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ కుప్ప, ఈ స్తంభము సాక్షి. అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు
మన మధ్య న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు. తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు. యాకోబు వారిని చూసి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. యాకోబు ఎదోము ప్రాంతంలో అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను దగ్గర నివసించాను. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీజనము ఉన్నారు. నీ అనుగ్రహం నా పైన ఉండాలని నా ప్రభువుకు తెలపటానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు అని చెప్పండి అని వారికి ఆజ్ఞాపించాడు. ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగి వచ్చి, మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాం. అతడు 400 మందితో నీకు ఎదురు వస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు యాకోబు చాలా భయపడి హతాశుడై, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకుని పోవచ్చు అనుకుని తనతో ఉన్న ప్రజలను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా చేశాడు. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను అని నాతో చెప్పిన యెహోవా, నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ, నమ్మకత్వం అంతటికీ నేను పాత్రుని కాను. ఎందుకంటే కేవలం ఈ నా చేతికర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలని, వారి తల్లులను, నన్ను చంపుతాడేమో అని భయపడుతున్నాను. నాతో, నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కించలేని సముద్రపు ఇసుకలాగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని నువ్వు సెలవిచ్చావు కదా అన్నాడు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను సిద్ధం చేశాడు. అతడు 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకుని మందను వేరువేరుగా ఉంచాడు. వాటిని అతడు తన దాసులకు అప్పగించి, మీరు మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి అని వారితో చెప్పాడు. వారిలో మొదటివాడితో, నా సోదరుడు ఏశావు నీకు ఎదురుగా వచ్చి, నీవెవరివాడివి, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగితే, నువ్వు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కోసం అతడు పంపిన కానుక, అదిగో అతడు మా వెనక వస్తున్నాడు అని చెప్పు అని ఆజ్ఞాపించాడు. నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతనిని శాంతింపచేసిన తరువాత నేను అతనికి కనబడతాను. అప్పుడతడు ఒకవేళ నా పైన దయ చూపుతాడేమో. కాబట్టి మీరు ఏశావును చూసి, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనకాలే వస్తున్నాడు అని చెప్పాలి అని వారికి చెప్పాడు. 2వ గుంపుకు, 3వ గుంపుకు, మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ అతడు ఇదే విధంగా ఆజ్ఞాపించాడు. అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు. యాకోబు దేవునితో పోరాటం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా వారితో పంపేశాడు.
యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు. తాను గెలవకపోవటం చూసి అతడు యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు జారిపోయింది. ఆయన తెల్లవారుతున్నది, నన్ను పోనియ్యి అన్నప్పుడు యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. ఆయన, నీ పేరేమిటి అని అడిగాడు. అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడాయన, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు అని చెప్పాడు. అప్పుడు యాకోబు, దయచేసి నీ పేరు చెప్పు అన్నాడు. అందుకాయన, నా పేరు ఎందుకు అడుగుతావు అని చెప్పి అక్కడ అతణ్ణి ఆశీర్వదించాడు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నా ప్రాణం నిలిచింది అని ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. అతడు పెనూయేలు నుండి బయలుదేరినప్పుడు సూర్యోదయం అయింది. అతడు తొడ కుంటుతూ నడిచాడు. ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరంపై కొట్టి గూడు వసిలేలా చేశాడు. కాబట్టి ఈనాటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద ఉన్న తుంటి నరాన్ని తినరు. ఆదికాండము 33వ అధ్యాయము. యాకోబు ఏశావు కలుసుకున్నారు. యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులు వస్తూ ఉన్నారు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనక రాహేలును యోసేపును ఉంచాడు. తాను వారి ముందు వెళ్తూ తన సోదరుని సమీపించే వరకు 7 సార్లు నేలపై సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోటానికి పరుగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏశావు ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమవుతారు అని అడిగాడు. అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలు దగ్గరికొచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు. లేయా ఆమె పిల్లలు దగ్గరికొచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపు రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు అని అడిగాడు. అతడు, నా ప్రభువు దయ నా మీద కలగటానికే అని చెప్పాడు. అప్పుడు ఏశావు, తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో అని చెప్పాడు. అప్పుడు యాకోబు, అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా. నేను నీకోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు, పైగా నాకూ కావలసినంత ఉంది అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు. కాబట్టి అతడు దాన్ని పుచ్చుకుని, మనం వెళ్దాం, నేను నీకు ముందుగా సాగిపోతాను అని చెప్పగా, అతడు, నా దగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలని, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్కరోజే వాటిని వేగంగా తోలితే ఈ మందంతా చస్తుంది. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరికి శేయూరుకు వచ్చే వరకు ముందున్న మందలు, ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుంటూ వస్తాను అని అతనితో చెప్పాడు. అప్పుడు ఏశావు, నీకిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను అనగా, అతడు, అదెందుకు, నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది, అది చాలు అన్నాడు. ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి సుక్కోతు అనే పేరు వచ్చింది. యాకోబు షెకెము చేరుకోవటం. ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు. అతడు
గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర 100 వెండి నాణేలకు కొన్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలోహోయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆదికాండము 34వ అధ్యాయము. దీనా షెకెము ప్రజ. యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది. ఆ దేశపు రాజు హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని బలాత్కారం చేసి చెరిచాడు. అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెను ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు. షెకెము తన తండ్రి హమోరును, ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు. అతడు తన కూతురుని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండటం వలన వారు వచ్చే వరకు నెమ్మదిగా ఉన్నాడు. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడటానికి అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు హమోరు వారితో, షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యం కలుపుకుని మా మధ్య నివసించండి. ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తిని సంపాదించుకోండి అని చెప్పాడు. అతడింకా, నా మీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దాని నేనిస్తాను. ఓలి గాని కట్నం గాని ఎంతైనా అడగండి, మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి అని ఆమె తండ్రితో సోదరులతో చెప్పాడు. అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరచినందుకు యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు. వారు, మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకుని వాడికి మా సోదరిని ఇయ్యలేం. ఎందుకంటే అది మాకు అవమానకరం. అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే